ఈ కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేసిన పాపాన పోవట్లేదు. వాళ్ళు కేవలం దాచుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం, అది తప్ప వాళ్ళు ఏం చేసే పని పాపాన్ని లేదు. పరమ పవిత్రంగా భావించే ఇమాం మౌజన్ల గౌరవ వేతనాలు కూడా దాదాపు 11 నెలలుగా బాకీ అయ్యి ఈరోజు వరకు కూడా వాళ్ళకి ఆ గౌరవ వేతనం ఇవ్వడానికి కూడా వాళ్లకు మనసు రావడం లేదు. కేవలం 10,000, 5,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చే శాలరీ, దానికి కూడా వాళ్ళకి ఇవ్వడానికి లేదు. ఇన్ని రోజులుగా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది. దీన్ని బట్టే వాళ్లకు ఈ కూటమి ప్రభుత్వానికి మైనార్టీల మీద ఎంత ప్రేమ ఉంది అనేదాన్ని క్లియర్గా అర్థమవుతా ఉంది. వాళ్ళ మేనిఫెస్టోలో ఎన్నో చెప్తారు, ఈ వాగ్దానం చేశాం, ఇది చేస్తామని. ఒక్కటి ఆచరించిన పాపాన పోలేదు. ఒక్కొక్క మసీదుకు మెయింటెనెన్స్ కింద 5,000 రూపాయలు ఇస్తాం. ఖబరస్థాన్లు ఈద్గాలు లేని చోట ఖబరస్థాన్లు ఈద్గాలు నిర్మాణం చేస్తాం. విజయవాడలో హజ్జస్కు స్థలం కేటాయిస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే షాదీఖానాకు దుల్హన్ పథకం కింద 1,00,000 రూపాయలు ఇస్తాం. 50 సంవత్సరాలు దాటిన మైనార్టీ సోదరులందరికీ పెన్షన్ ఇస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అబద్ధపు వాగ్దానాలు తప్ప వేరే ఏమీ కాదు. మైనార్టీ సోదరులు మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు మమ్మల్ని ఈ రకంగా నట్టేట ముంచుతారా మీరు? మైనార్టీ సోదరులు నమ్మారంటే ఎంతవరకైనా ఉంటారు. కేవలం ఒక 10,000, 5,000 రూపాయలు ఇమాం మౌజన్ల గౌరవ వేతనం ఇవ్వడానికి మీకు లేవా? ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేస్తా పోతున్నారు. ఏ రకంగా మీరు దోచుకుంటా ఉన్నారు రాష్ట్రాన్ని? అరే, ఎవరైనా చూస్తారు. మినిమం గౌరవ వేతనం కింది వాళ్లకు ఇవ్వడానికి అది కూడా మీకు చేతులు రాలేదంటే ఒక్క మసీదును మీరు డెవలప్ చేశారా? ఒక్క మసీదును, ఏ ఒక్కదాన్ని కూడా మీరు డెవలప్మెంట్ చేయకుండా పోతా ఉన్నారు. పైపెచ్చు గుంటూరులో మసీదుకు ఉన్నటువంటి 213 ఎకరాల వక్బోర్డు స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నం చేస్తారా? ఇది నిజం కాదా? అక్కడ గొడవ అయితే మళ్ళీ మడమ తిప్పి కాదు ఏపీఐసికి ఇవ్వట్లేదు అని చెప్పేసి లాంగ్ లీజ్కి ఇస్తాము, మళ్ళీ ఆలోచన చేస్తామని ఎనిక్కొచ్చిన విషయం నిజం కాదా? మైనార్టీ సోదరులు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీకు సరైన టైంలో సరైన గుణపాఠం చెబుతారు. మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అడిగేది ఏమంటే, ఖచ్చితంగా ఇమాం మౌజన్లకు ఇవ్వవలసిన 10,000 రూపాయలు, 5,000 రూపాయలు వెంటనే రిలీజ్ చేసి వాళ్లకు చేయుతగా మీరు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా నేను తెలుపుకుంటూ, మీరిగిన రిలీజ్ చేయకుంటే మా ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి ఇమాం మౌజన్లకు డబ్బులు ఇచ్చేంత వరకు పోరాడతామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.